చూడండి లాస్ట్ క్లాస్ లో మనం నోట్ ఎక్కడ వరకు చెప్పామో నోట్స్ లో అమ్మాయి ఇది పర్లేదు మామూలు కంటిన్యూ నోట్ అని పెట్టేసుకుందాం అండి అమ్మాయి నోట్ అని చెప్పి ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఏంటి డెల్టా ఈక్వల్ టు అలా కదమ్మా ఇందులో మన ట్రిగ్నోమెట్రీ దాంట్లో చెప్పండి half AB sin C. కార్తీక్ చరిష్మా లక్ష్మీప్రియ ఒక్కసారి రాలేదు హాఫ్ ఏబి సైన్ సి కదా డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఏబి సైన్ సి ఇదో ఫార్ములా ఇక్కడ చూడండి 1/2 ఇంటూ ఏబిసి అలా ఉంచండి ఏబి అలా ఉంచండి సైన్ సి అంటే సైన్ రూల్ ప్రకారం ఏం రాయొచ్చు మనం C/2R. వెరీ గుడ్ అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు ABC/4R అని చెప్పొచ్చు అమ్మా డెల్టా అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది డెల్టా ఈక్వల్ టు ఏబిసిలో ABC/4R అని చెప్పాలి అలాగే దీని నుండి 4R కావాలంటే ఏమవుతుంది మనకి ABC/డెల్టా అవుతుంది అలాగే R కావాలంటే ABC/4 డెల్టా అవుతుంది ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అర్థమవుతుంది మీకు నేను చెప్పింది ABC/డెల్టా అంటే 4R లేదా డెల్టా గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ గా మిగిలినవి వస్తాయి డెల్టా ఈక్వల్ టు ABC/4R ఏమా డెల్టా ఈక్వల్ టు ABC/4R అంతే డెల్టా ఈక్వల్ టు ABC/4R అదే 4R కావాలంటే ABC/డెల్టా అదే R కావాలంటే ABC/4 డెల్టా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తర్వాత రెండోది డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఏబి సైన్ సి కదా ఇప్పుడు చూడండి హాఫ్ ఇంటూ సైన్ రూల్ ప్రకారం ఏని ఎలా రాయొచ్చమ్మా 2R sin A sir. వెరీ గుడ్ 2R sin A బీనమ్మా 2R sin B. 2R sin B ఇంటూ sin C ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతే 2R ఇంటూ R అంటే 2R² అవుతుందమ్మా sin A sin B sin C ఇది కూడా ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డెల్టాకి డెల్టా అంటే ఒక ఫార్ములా ఏం చెప్పుకున్నాం ఏబిసిలో ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం ABC/4R అని చెప్పుకున్నాం అవునా డెల్టా అంటే sin A sin B sin C లో ఫార్ములా అంటే కనుక యాంగిల్ లో ఫార్ములా అడిగితే మాత్రం 2R² sin A sin B sin C యాంగిల్ లో ఫార్ములా అడిగితే 2R² sin A sin B sin C అదే ఏబిసిలో ఫార్ములా అడిగితే ABC/4R గుర్తుపెట్టుకోండి తర్వాత మూడోది tan A ఈక్వల్ టు sin A/cos A అని రాసుకోవచ్చాం దీని నుండి sin A అని మనం 2R/A/2R అని రాసుకోవచ్చామా cos A ని ఎలా రాసుకోవచ్చు మనం B² + C² - A²/2BC కదా ఈ 2BC పైకి వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందా చూడండి 2BC పైకి వెళ్ళిపోతుంది 2 క్యాన్సిల్ అయిపోతుంది ఈ BC పైకి వెళ్ళిపోతే ABC/R అవుతుంది ఇంటూ B² + C² - A² అవుతుంది అవునా ఇప్పుడు చూడండి ఏబిసి అంటే ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు మనం 4R డెల్టా అని రాయొచ్చమ్మా అమ్మా నా వాయిస్ అది క్లారిటీగానే ఉందమ్మా కాబట్టి ఏబిసిని 4R డెల్టా అని రాస్తే R ఇంటూ B² + C² - A². ఇప్పుడు మీరు గమనిస్తే RR క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకు ఫార్ములా ఏమైనా వస్తుందంటే 4 delta by B² + C² - A². Tan A equal to
4 డెల్టా బై బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మాయి, ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ sir. మనం ఏమని చెప్పచ్చు ఒకసారి చూడండి. సిమిలర్లీ tan బి ఏమవుతుందో చెప్పండి మీరు. 4 delta by A c square square plus C plus square a square minus B minus square. b square. ఏ అని ఎప్పుడు అనకండి, బి తర్వాత వచ్చేది సి. బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. b square sir. tan సి అంటే 4 delta by a square plus b square minus c square. వెరీ గుడ్. అంతే గుర్తుపెట్టుకోండి. అమ్మ నిన్న అడిగావు కదమ్మా గాయత్రి సమ్ ఎలా చేయాలని, ఈ ఫార్ములా అప్లై చేసి చేయాలమ్మా, అది సమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఏమా అమ్మా గాయత్రి, గాయత్రి లేదు సార్ గాయత్రి. ఏమైంది? ఏమో సుప్రజ లేట్ అయిపోయింది. సార్ నెట్వర్క్ ప్రాబ్లం సార్ ఇక్కడ. సరే సరే ఇప్పుడు చూడండి, నోట్ 4 కింద చెప్తాను. దీని నుండి కాట్ రాసుకోవచ్చు కదా మనం. కాట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి మీరు. B square plus C square minus A square by 4 delta. By 4 delta. 4 డెల్టా. అదే కాట్ బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సి స్క్వేర్ C square C square plus B square minus B by 4 square delta. by 4 delta. కాట్ సి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? A square plus b A square square plus B square minus C delta. square by 4 delta. గుర్తుపెట్టుకున్నాం ఇది జాగ్రత్తగా. అది ఈ ఫార్ములాస్ చదవండి. నేను నెక్స్ట్ క్లాస్ లో మొత్తం ఆ ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ కలిపి అడుగుతాను, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈసారి మనం కంటిన్యూషన్ వెళ్ళిపోదాం సంస్థలోకి. ఏమండి చూద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా. ఏమా 6th క్వశ్చన్ ఏమన్నాడు? 2 ఇంటూ బీసీ కాస్ ఏ ప్లస్ సిఏ కాస్ బి ప్లస్ ఏబీ కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అన్నాడు. చూద్దాం. చూడండి, ముందు వాడిచ్చింది తీసుకుందాం. 2 ఇంటూ బీసీ కాస్ ఏ ప్లస్ సిఏ కాస్ బి ప్లస్ ఏబి కాస్ సి ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేయండి అమ్మా. 2bc కాస్ ఏ ప్లస్ 2ca కాస్ బి ప్లస్ 2ab కాస్ సి. ఏమా ఇప్పుడు మనకి కొసైన్ రూల్ ఏం చెప్తుంది చెప్పండి. కొసైన్ రూల్ ఏం చెప్తుంది? A by sin A equal to b by sin b equal to c by sin c equal to సైన్ రూల్ చెప్తున్నాను, కొసైన్ రూల్ అడుగుతున్నాను నేను. cosine square. A square equal to b square plus c square minus 2bc cos A. అవునా? అంటే ఇప్పుడు 2bc కాస్ ఏ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఈ ఏ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, 2bc కాస్ ఏ బదులు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, కొసైన్ రూల్ ఏం చెప్తుందంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. దీని నుండి 2bc కాస్ ఏ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఏ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొస్తే 2bc కాస్ ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్న. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2bc కాస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు మనం? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మీరు గమనించండి, బీసీ ఉంది కదా, వీటికి స్క్వేర్ చేసి సమ్ చేయాలి. ఇక్కడ యాంగిల్ ఏ ఉంది కదా, దానికి మాత్రం స్మాల్ ఏ తీసుకుని సబ్ట్రాక్షన్ చేయాలి. దాన్ని బట్టి మిగిలిన కూడా చెప్పాలి, చూసుకోండి. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు నేను? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమో రాయొచ్చు c square plus a square minus b square. అర్థమైందమ్మా మీ అందరికీ అమ్మా? ఎస్ సార్. Yes sir. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ C square. క్యాన్సిల్ అయ్యో చూడండి. ఏ స్క్వేర్ క్యాన్సిల్, సి స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేరే కదమ్మా. వాడు అదేగా ప్రూవ్ చేయమన్నాడు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత లాస్ట్ లో లేకపోతే వాడు ఇచ్చింది రాసేయండి. 2 ఇంటూ బీసీ కాస్ ఏ మీరు రాస్తారా? సిఏ కాస్ బి ప్లస్ ఏబి కాస్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏమా నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడన్నామే. గాయత్రి సార్. అదేమో లీవ్ అయిపోయావే. నువ్వు ఈ ఫార్ములా అప్లై చేద్దాం.
వాడు ఏమంటున్నాడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు tan b బై tan c అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. మనం RHS తీసుకుని LHS ప్రూవ్ చేస్తాం. కారణం ఏంటంటే LHS తీసుకుని RHS చేయొచ్చు కానీ అక్కడ పెద్దది అయిపోతుంది సమ్. ఎందుకంటే ఏ అంటే 2r sin a 2r sin b 2r sin c అని రాసుకుని ఆ 2r కామన్ తీసుకుని క్యాన్సిల్ చేసుకుని వచ్చిందని మళ్ళీ sin స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ b మైనస్ sin స్క్వేర్ c ఆ ఫార్ములా రాసి sin b ప్లస్ ఇంటూ sin b మైనస్ c అని రాసి అవన్నీ చేసుకోండి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అర్థమవుతుందా అమ్మాయి? సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ని cot c 4 డెల్టా అని రాసుకుని బై cot b 4 డెల్టా రాసుకుని 4 డెల్టా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, అలాగే రాయాలంటున్నాను నేను. ఇప్పుడు అది Okay, sir. LHS తీసుకుని RHS చేయడం కష్టం. అంటే ఒకటి అది జనరల్ గా ప్రూవ్ చేయాలంటే కష్టం. మీకు ఈ ఫార్ములా తెలుసు కాబట్టి దాన్ని బట్టి చెప్పేస్తారు. అర్థమైందే? ఓకే సార్. అది నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 4 డెల్టా బై tan BC అని చెప్పొచ్చు, tan C అని చెప్పొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 4 డెల్టా బై tan C అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 4 డెల్టా బై tan B అని రాయొచ్చు. రెండు క్యాన్సిల్ అయిపోతే సరిపోతుంది. అర్థమైందా మరి మీకు? ఎస్ సార్. చూడండి tan B by tan C ఈక్వల్ టు tan B by tan C అంటే మనం కావాలంటే మొత్తం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చమ్మా. sin B by cos B అని అలాగే sin C by cos C అని చెప్పి రాసి ఇవన్నీ మళ్ళీ బై 2 చేసుకుని ఇవన్నీ చేసుకోవచ్చు కావాలంటే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి tan B అంటే ఏం రాసుకోవచ్చు నేను 4 డెల్టా బై ఏం రాసుకోవచ్చు B వచ్చిందంటే C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. C అంటే tan C అంటే 4 డెల్టా బై C వచ్చిందంటే AB కాబట్టి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్. అంతేనమ్మా? 4 డెల్టా 4 క్యాన్సిల్. ఇది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. వాడు అదే కదమ్మా ప్రూవ్ చేయమన్నాడు. దేర్ఫోర్ ఇలా రాసేయండి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాస్తారంటే tan B బై tan C. మీరు పని చేయండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇది రాసే ముందు ఇప్పుడు చెప్పబోయేది రాసి అప్పుడు రాయండి. ముందు tan B అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసి అప్పుడు సిమిలర్గా tan C అని చెప్పి రాసి అప్పుడు రాద్దాం. ఇది క్లారిటీగా ఉంటుంది. tan B అంటే ఏం రాసుకోవచ్చు sin B బై cos B. sin B అంటే ఏం రాయొచ్చు B బై 2 అరేనా. cos B అంటే ఏం రాయొచ్చు C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ బై 2CA. ఈ CA పైకి వెళ్ళిపోతుంది 2 క్యాన్సిల్ అంటే ABC బై R ఇంటూ C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. ఏమండి? తర్వాత దీని నుండి ABC అంటే 4R డెల్టా బై R ఇంటూ C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. RR క్యాన్సిల్ అంటే 4 డెల్టా బై C స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. సిమిలర్లీ tan C ఈక్వల్ టు 4 డెల్టా బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్. ఇవి రెండు రాసిన తర్వాత అప్పుడు ఇది రాయండి. అర్థమవుతుందమ్మా? క్లారిటీగా ఉంటుంది, లేదంటే బట్టి పట్టినట్టు ఉంటుంది. సరే, తర్వాత 8th క్వశ్చన్ చూడమ్మా. 8th క్వశ్చన్ ప్రొజెక్షన్ రూల్ అప్లై చేస్తే వస్తుంది. అమ్మాయి చేసింది నిన్న, ఎవరు గాయత్రి. చూడండి 8th క్వశ్చన్ వాడు ఏమంటున్నాడు B ప్లస్ C ఇంటూ కాస్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ కాస్ A ప్లస్ BC CA ఈసారి C ప్లస్ A ఇంటూ కాస్ B ప్లస్ CA అయిపోయింది AB A ప్లస్ B ఇంటూ కాస్ C ఈక్వల్ టు అమ్మాయి ఈక్వల్ టు మల్టిప్లై చేయండి అమ్మా. ఇది B కాస్ A ప్లస్ C కాస్ A అవుతుందమ్మా. అలాగే ఇదేమవుతుందమ్మా C కాస్ B ప్లస్ A కాస్ B అవుతుందమ్మా. అలాగే ఇదేమవుతుందమ్మా A కాస్ C ప్లస్ B కాస్ C అవుతుందమ్మా. ఇప్పుడు చూడండి, నేను B కాస్ A ప్లస్ C ముందు A రాస్తానే,
ఏ కాస్ బి ప్లస్ బి కాస్ సి అంటే సారీ సి రావాలి కాబట్టి బి కాస్ సి ప్లస్ సి కాస్ సి రాస్తాను ముందు. ఏది బి కాస్ సి, బి కాస్ సి ప్లస్ సి కాస్ బి, సి కాస్ బి. తర్వాత బి రావాలంటే సి, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి ప్లస్ తర్వాత సి రావాలంటే ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ, ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. ఏమా ప్రొజెక్షన్ రూల్ ప్రకారం దేని ఫార్ములా స్మాల్ ఏ కదా, ఇది స్మాల్ బి కదా, ఇది స్మాల్ సి కదా, కాబట్టి దట్ ఈక్వల్ టు స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ స్మాల్ సి. ప్రొజెక్షన్ రూల్ బై ప్రొజెక్షన్ రూల్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత లాస్ట్ లో వాడు ఇచ్చింది మొత్తం రాసిస్తే బాగుంటుంది. షో దట్ అన్నాడు కదా, therefore b plus c into cos a plus bcca c plus a into అయ్యయ్యో c plus a into cos b plus ca ab a plus b into cos c equal to a plus b plus c. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th ఏమన్నాడు, బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ ఈక్వల్ టు ఏ కాస్ ఏ సైన్ సి అంటున్నాడు అమ్మా. చూడండి, బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ, బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ ఈక్వల్ టు అమ్మ ప్రొజెక్షన్ రూల్ ప్రకారం స్మాల్ బి అంటే ఏం రాయొచ్చమ్మా? సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి సార్. ఏ A కాస్ cos A plus A cos C. వెరీ గుడ్, అది రాద్దాం. బై ప్రొజెక్షన్ రూల్ బి ఈక్వల్ టు ఏ కాస్ సి, బి సిఏ కదా, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ బి, ఏ కాస్ సి. ఈ ఫార్ములా అందులో రాస్తే దట్ ఈక్వల్స్ ఏమని వస్తుంది ఇక్కడ, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ. ఏమా ఏ కాస్ సి క్యాన్సిల్ అయిపోద్దామా? అప్పుడు ఏముందమ్మా ఇంకా సి కాస్ ఏ సైన్ ఏ. అమ్మో ఇది రివర్సల్ వచ్చింది, ఏ కాస్ సి ఇచ్చాడు. ఇది క్యాపిటల్ ఏ ఇది. ఒక నిమిషం, బి అంటే ఏంటి, సి కాబట్టి సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి మైనస్ ఏ కాస్ సి, ఏ కాస్ సి ఏ కాస్ సి క్యాన్సిల్. సరే ఇప్పుడు ఏమని వచ్చింది మనకి ఇక్కడ, సి కాస్ ఏ సైన్ ఏ అని వచ్చింది. అవునా? చూడండి ఇక్కడ స్మాల్ సి ఎలా రాయొచ్చు సైన్ రూల్ ప్రకారం, 2r సైన్ ఏ అని రాసుకోవచ్చామా, 2r సైన్ సి అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. సైన్ ఏ. ఇప్పుడు చూడండి, ఈ 2r సైన్ ఏని ఒక టర్మ్ కింద తీసుకుంటాను, 2r సైన్ ఏ ఇంటూ సైన్ సి ఇంటూ కాస్ ఏ అంటాను. 2r సైన్ ఏ అంటే స్మాల్ ఏ కదమ్మా, సైన్ సి ఇంటూ కాస్ ఏ, అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. లాస్ట్ లో చూద్దాం ఇది. therefore ఏం రాయొచ్చు మనం, బి మైనస్ ఏ కాస్ సి ఇంటూ సైన్ ఏ ఈక్వల్ టు ఏ కాస్ ఏ సైన్ సి ఇంటూ కాస్ ఏ, అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్ వాడు ఏమంటాడు, ఈ 4,5 ఆర్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఇస్ 60 degrees, ఫైండ్ ఇట్స్ ఏరియా అంటున్నాడు. ఏమండి చూడండి, ఒక 2 సైడ్స్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు. చూడండి, ఒక ట్రయాంగిల్ లా తీసుకున్నాను నేను, ఏబిసి అంటాను. ఏమండి ఇక్కడ ఏదో 2 సైడ్స్ తీసుకోండి, 4, 5. ఈ 2 సైడ్స్ యొక్క ఇంక్లూడింగ్ యాంగిల్ ఎంత అంట, 60 degrees అట.
అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఎస్ సార్. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఆఫ్ ఏబి సైన్ సి కదా. ఎస్ సార్. కాబట్టి సైన్ 60 degrees వేస్తే సరిపోతుందిగా. చూడండి, గివెన్ లేదా లెట్ ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 5, యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees. ఏమండి? నెక్స్ట్ తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ డెల్టా ఈక్వల్ టు ఆఫ్ ఏబి సైన్ సి, దట్ ఈక్వల్ టు ఆఫ్ ఏ అంటే 4 ఇంటూ 5 ఇంటూ సైన్ సి అంటే సైన్ 60 degrees. సైన్ 60 degrees ఎంతమ్మా? ఈ 2 ఇందులో 2 times క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 5 ఇంటూ సైన్ 60 ఎంత? √3/2. 5√3 యూనిట్స్ వస్తుందమ్మా. నెక్స్ట్ సార్ ఏరియా స్క్వేర్ యూనిట్స్ కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్క్వేర్ యూనిట్స్ కరెక్టే. వెరీ గుడ్. సరే, మరి అందుకనే అందరూ రావాలంటారు క్లాస్కి. అర్థమైందమ్మా? విచిత్రం ఏంటంటే, సరే 11th క్వశ్చన్ చూడండి. ఏమంటాడు వాడు? షో దట్ బి ఇంటూ కాస్ స్క్వేర్ సి/2 ప్లస్ సి ఇంటూ కాస్ స్క్వేర్ బి/2 అన్నాడు. అంటే హాఫ్ యాంగిల్స్ ఉపయోగించాలి ఇవి. కాబట్టి చూడండి, బి కాస్ స్క్వేర్ సి/2 ప్లస్ సి కాస్ స్క్వేర్ బి/2 ఈక్వల్ టు, అమ్మ బీని అలా ఉంచేయండి, కాస్ స్క్వేర్ సి/2. కాస్ సి/2 ఎంతమ్మా? √(c/ab) సార్. వెరీ గుడ్. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏటమ్మా? సి ఇంటూ కాస్ బి/2 √(s ఇంటూ ఎస్ మైనస్ బి బై సిఏ). స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి ప్లస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై సిఏ. సిసి క్యాన్సిల్, బిబి క్యాన్సిల్, ఇంకేం మిగిలిపోతుంది? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏ ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏ. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మనం? ఎస్ బై ఏ కామన్ తీస్తే ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి అంటే ఎస్ బై ఏ ఇంటూ ఎస్ ప్లస్ ఎస్ అంటే 2s మైనస్ బి మైనస్ సి. ఏమండి? 2s అంటే ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి. అవునా? అందులోంచి బీసీని తీసేస్తే ఇంక ఏ కదా వస్తుంది? రాసేచ్చు అలాగే. ఎస్ సార్. లేదంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బి మైనస్ సి, లేదంటే శుభ్రంగా ఏం రాసేసుకోవచ్చు, మీ ఇష్టం. దట్ ఈక్వల్ టు ఎస్ బై ఏ ఇంటూ ఏ అని వచ్చిందమ్మా. ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైనా వచ్చింది? ఎస్ అని వచ్చింది. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నాడు. స్మాల్ ఎస్ అమ్మాయి. తర్వాత సార్ 12th క్వశ్చన్ చూడండి అమ్మాయి. ఏమంటాడు వాడు? ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు బి బై కాస్ బి ఈక్వల్ టు సి బై కాస్ సి అని చెప్పి వాడే ఇచ్చేసాడు. దెన్ షో ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. జనరల్ గా ఒక ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటమ్మా? సైడ్స్ ని బట్టి చెప్పొచ్చు, యాంగిల్స్ ని బట్టి కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు చెప్పండి? all angles All equal angles, ఉండాలి sir. sir. All sides Equal అవ్వాలి, sir. equal ఉండాలి sir. ఒకటి లెంత్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి సార్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. అదే అభిరామ్ చెప్పారు. వెరీ గుడ్. లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, అలాగే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దాన్ని బట్టి మనం ఇది ప్రూవ్ చేద్దాం. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ముందు వాడు ఇచ్చింది తీసుకుందాం అమ్మాయి. సొల్యూషన్ లో గివెన్ ఏ బై సైన్ ఏ ఏ బై కాస్ ఏ బై కాస్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు బి బై కాస్ బి ఈక్వల్ టు సి బై కాస్ సి. దట్ ఇంప్లైస్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? సైన్ రూల్ ప్రకారం 2r sin a బై కాస్ ఏ ఈక్వల్ టు 2r sin b.
by cos b equal to 2r sin c by cos c. 2r అమ్మా sin a by cos a అంటే ఎంతమ్మా tan a. tan a. ఇదేమో tan b, ఇదేమో tan c. tan అయిపోయింది అనుకోండి, అప్పుడు a ఈక్వల్ టు b ఈక్వల్ టు c అని వస్తుందమ్మా. Yes, sir. b ఈక్వల్ టు c అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయితే. yes sir, all angles are equal. So triangle ABC is an equilateral triangle. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. చచ్చా. ఇప్పుడు ఫస్ట్ ది సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏ కాస్ ఏ ప్లస్ ఇందాక ఎక్కడ ఒకసారి వినండి అమ్మా, ఈ స్క్వేర్ యూనిట్స్ నుంచి ఆగిపోయినట్టు. బి ఇంటూ కాస్ స్క్వేర్ సి బై టూ అనుకుంటే బి ఇంటూ కాస్ స్క్వేర్ సి బై టూ అంటే రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అలాగే సి ఇంటూ కాస్ స్క్వేర్ బి బై టూ అంటే రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై సిఏ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుందంటే బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబి ప్లస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై సిఏ, సిసి క్యాన్సిల్ బీబీ క్యాన్సిల్. తర్వాత ఎస్ మైనస్ సి బై ఏ ప్లస్ ఎస్ మైనస్ బి బై ఏ, ఎస్ బై ఏ కామన్ తీస్తే ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి అవుతుందమ్మా. తర్వాత 2s మైనస్ బి మైనస్ సి, 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి మైనస్ బి మైనస్ సి. మీకు ఒకవేళ అర్థమైతే 2s మైనస్ బి మైనస్ సి అంటే ఏ రాసుకోవచ్చు, ఏ క్యాన్సిల్ అయిపోతే ఎస్ అయింది, అదే వాడు ప్రూవ్ చేయమన్నది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు బి బై కాస్ బి ఈక్వల్ టు సి బై కాస్ సి అయితే కనుక ట్రయాంగిల్ ఏబిసి అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఏ అంటే సైన్ రూల్ ప్రకారం 2r sin a అని రాశాను బై కాస్ ఏ, 2r sin b బై కాస్ బి, 2r sin c బై కాస్ సి. 2r's అన్నింటిలోనూ క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత sin a బై కాస్ ఏ అంటే కాట్ ఏ, సారీ tan a, కాస్ బి sin b బై కాస్ బి అంటే tan b, sin c బై కాస్ సి అంటే tan c. tan అన్నింటిలోనూ క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు b ఈక్వల్ టు c అని వచ్చింది. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయింది కాబట్టి సో ట్రయాంగిల్ ఏబిసి ఇస్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాను. తర్వాత సెకండ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ కాస్ ఏ ప్లస్ బి కాస్ బి ప్లస్ సి కాస్ సి వాల్యూ 4r sin a sin b sin c అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమండి అందుకని ఏం చేస్తామంటే మనం సైన్ రూల్ ప్రకారం ఏ అంటే 2r sin a ఇంటూ కాస్ ఏ ప్లస్ బి అంటే 2r sin b అని రాశాను ఇంటూ కాస్ బి ప్లస్ సి అంటే 2r sin c అని రాశాను ఇంటూ కాస్ సి. తర్వాత r కామన్ తీస్తే 2 sin a cos a ప్లస్ 2 sin b cos b ప్లస్ 2 sin c cos c అంటే sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. ఏమంటే ఇప్పుడు మీరు బై ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి డైరెక్ట్ గా రాసుకోవడం ఒక పద్ధతి, లేదంటే మళ్ళీ అందులో ప్రూవ్ చేసినట్టు చేసుకోవడం. అర్థమవుతుంది? In triangle ABC, a plus b plus c equal to 180 degrees. ఇక్కడ చూడండి మళ్ళీ sin 2a ఇది 1 అందాం, sin 2a plus sin 2b plus sin 2c ఈక్వల్ టు మళ్ళీ sin c plus sin d అప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 2 sin c plus d by 2 అంటే 2a plus 2b by 2 cos 2a minus 2b by 2 plus sin 2c అమ్మాయి. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 2 sin, ఇక్కడ 2 కామన్ తీసేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే a ప్లస్ బి అవుతుంది, కాస్ a మైనస్ బి అవుతుంది ప్లస్ sin 2c అవుతుంది. ఇప్పుడు a ప్లస్ బిని 180 మైనస్ c అని రాసుకోవచ్చు కదా. అర్థమవుతుందమ్మా? Yes, sir. yes sir, Yes, sir. That equal to 2 sin 180 minus c into cos a minus b plus sin 2c. ఇప్పుడు sin 180 minus c అంటే sin c, 2 sin c into cos a minus b into ప్లస్ sin 2c ని 2 sin c cos c అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లో 2 sin c కామన్ తీస్తే cos a minus b ప్లస్ cos c వస్తుంది. 2 sin c ఇంటూ cos a minus b ప్లస్ cos c ని cos 180 మైనస్ a ప్లస్ b అని రాసుకోవచ్చుగా. రైట్ అమ్మా? Yes, sir. That equal to 2 sin c into cos a minus b
cos 180 minus theta అంటే మైనస్ కాస్ థీటా కాబట్టి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే 2 sin c ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అంటే 2 sin A sin 2 B. sin A sin B. చంద్రరావు ఈరోజు మాత్రం నువ్వు ముందున్నావు ఈరోజు వీళ్ళందరూ కొద్దిగా చూడండి ఇది ఏమవుతుంది 4 sin A sin B sin C కాబట్టి ఫ్రమ్ వన్ ఏమని చెప్పచ్చు మనం ఏ కాస్ ఏ ప్లస్ బి కాస్ బి ప్లస్ సి కాస్ సి ఈక్వల్ టు ఆర్ ఇంటూ 4 sin A sin B sin C దట్ ఈక్వల్ టు 4r sin A sin B sin C అర్థమైందమ్మా? Yes, sir. రెండో క్వశ్చన్ చూడమ్మా ఏ క్యూబ్ ఇంటూ సైన్ బి మైనస్ సి ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడమ్మా. రెండోది చూడండి సిగ్మా ఏ క్యూబ్ ఇంటూ సైన్ బి మైనస్ సి అమ్మా ఈక్వల్ టు అమ్మా ఇప్పుడు సిగ్మా ఏ క్యూబ్ ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి అని రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ రూల్ ప్రకారం ఏ అంటే ఏం రాసుకోవచ్చు 2r sin A. ఏమా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 కాబట్టి ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 180 మైనస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు. అవునా ఇక్కడ ఈక్వల్ టు 2r బయటకు పంపించేద్దాం. అది మనకు అవసరం లేదు 2r అనేది. ఇక్కడ మారేది ఏంటి ఏబిసిలో మారుతాయి కానీ ఆ మల్టిప్లై అవుతుంది ఆర్ 2r అనేది. ఏ స్క్వేర్ ఇంటూ సైన్ 180 మైనస్ బి ప్లస్ సి బ్రాకెట్ జాగ్రత్తగా చూసుకోండమ్మా. సైన్ బి మైనస్ సి అమ్మా ఇది బి మైనస్ సి అమ్మా కనిపిస్తుందా మరి అమ్మా? ఇప్పుడు ఇది ఏమవుతుంది sin b plus c. అప్పుడు సైన్ బి ప్లస్ ఫార్ములా ఏం రాయొచ్చు ఏమా? మళ్ళీ మర్చిపోయారు. 2 sin b plus c cos b minus c. తప్పు సైన్ బి ప్లస్ ఇంటూ సైన్ బి మైనస్ ఏమవుతుందమ్మా? 2 sin b plus c plus b minus c by 2 sin square b minus sin Sin square c square B minus sin square C, sir. మైనస్ సైన్ స్క్వేర్ సి అమ్మా. అదేమ్మా ఒక అమ్మాయి అలా తప్పు చెప్పింది నువ్వు అలా చెప్పేస్తున్నావు. సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి జాగ్రత్తగా అందుకనే చదువుకోవాలి ఫార్ములాస్. నెక్స్ట్ క్లాస్ లో ఫార్ములా అడుగుతాను జాగ్రత్త చదవండి. ఇందాక చెప్పిన నోట్ పాయింట్స్. సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2r తో డివైడ్ చేస్తానమ్మా. 2r తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 2r తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే నేను 4r స్క్వేర్ బై 2r అని రాసుకోవచ్చా? నేను ఈ 2r స్క్వేర్ ని రాసుకోవచ్చా లేదు? Yes, sir. ఇప్పుడు ఈ 4r స్క్వేర్ లోపల పంపిస్తాను అంటే 1/2r ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ ఈ 4r స్క్వేర్ లోపల పంపించేస్తాను. 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి మైనస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి రాసుకోవచ్చమ్మా? ఇప్పుడు ఇది ఏమవుతుంది 1/2r ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 2r sin b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చమ్మా? ఇది చెప్పండి. 2r sin C whole square, sir. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1/2r ఇంటూ సిగ్మా ఏ స్క్వేర్ దీన్ని ఎలా రాయొచ్చు? బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని రాసుకోవచ్చుగా సైన్ రూల్ ప్రకారం. దట్ ఈక్వల్ టు 1/2r ఇంటూ దీన్ని సిగ్మా ఎక్స్పెండ్ చేయండి. ఎక్స్పెండ్ చేస్తే ముందు ఏ వచ్చింది తర్వాత బీసీ వచ్చింది తర్వాత ఏమొస్తుంది బి వస్తుంది సిఏ వస్తుంది సి వస్తుంది ఏబి వస్తుంది. అవునా? Yes, sir. ఆర్డర్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ చూసుకోండి జాగ్రత్తగా. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ముందు ఏ వచ్చింది తర్వాత బి వస్తుంది తర్వాత ఆర్డర్ వస్తుంది చూసుకోండి. బి వచ్చిందంటే సి వస్తుంది సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్
మీరు ఆర్డర్లో రాయిపోతే క్యాన్సిల్ అవ్వవు. తర్వాత సి వస్తుంది, తర్వాత ఏబి వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1/2r ఇంటూ ఇది ఏమవుతుందమ్మా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బి స్క్వేర్. క్యాన్సిల్ అయిపోతాయమ్మా అన్నీ. అంటే 1/2r ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? సరే, దేర్ ఫోర్ ఏమని చెప్పచ్చు మనం, సిగ్మా ఏ క్యూబ్ ఇంటూ సైన్ బి మైనస్ సి ఈక్వల్ టు 0. నెక్స్ట్ సారీ థర్డ్ వన్. థర్డ్ వన్ ఆవిడ ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు బి ఇంటూ సి స్క్వేర్ మైనస్ సైన్ సి మైనస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు సి ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనడం. కాబట్టి నేను అన్ని టర్మ్ని ఫైండ్ అవుట్ చేయకుండా కేవలం ఫస్ట్ టర్మ్ మాత్రమే తీసుకుంటాను, సింప్లిఫై చేస్తాను, ఒక ఆన్సర్ వస్తుంది. నేను ఏమంటానంటే సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ అని చెప్పి మిగిలిన 2 రాసిస్తాను. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అవుతుంది. ఎందుకు Yes, sir. అవుతుందంటే షో దట్ అన్నాడు కదా వాడు. Yes, sir. అందువల్ల ఖచ్చితంగా అవుతుంది. అది షో దట్ అన్న ప్రతి క్వశ్చన్ కూడా ప్రూవ్ అవుతుంది. అది వాడు అన్నది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ముందు ఫస్ట్ తీసుకుంటాను నేను. ఏమా చూడండి, ఫస్ట్ తీసుకుంటే ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏని ఎలా రాయొచ్చు సైన్ రూల్ ప్రకారం, 2r సైన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి బై బి స్క్వేర్ అంటే 2r సైన్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2r సైన్ సి హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇందులో చూడమ్మా, ఇందులో దీన్ని ఎలా రాయొచ్చమ్మా, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ సార్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏదో చెప్తారు. 2r sin b plus 2r sin c into 2r sin b minus 2r sin c. అంతేందుకమ్మా బాబు, 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి అని రాయొచ్చు కదా, అది చెప్పకుండా మిగిలిన అని చెప్తున్నారు మీరు. సరే, ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి మనకి ఏం తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. కాబట్టి ఏని ఏం చేస్తానంటే 180 మైనస్ బి ప్లస్ సి కింద రాస్తాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను న్యూమరేటర్లో 2r సైన్ 180 మైనస్ బి ప్లస్ సి ఇంటూ సైన్ బి మైనస్ సి అన్న. బై డినామినేటర్లో 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి మైనస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి. ఏమండి, 2r ఇంటూ ఇది ఏమవుతుంది, సైన్ బి ప్లస్ సి అవుతుంది ఇంటూ సైన్ బి మైనస్ సి అవుతుంది. బై 4r స్క్వేర్ కామన్ తీస్తే ఏమని వస్తుంది, సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అని వస్తుంది. ఏమండి, సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అని వస్తుంది. ఈ 2r ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే, r 1 టైం క్యాన్సిల్ అయిపోతే సైన్ బి ప్లస్ సి ఇంటూ సైన్ బి మైనస్ సి అంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సిఏ కదమ్మా, బై 2r ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అమ్మా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిపోద్దమ్మా, 1/2r మిగిలిపోతున్నాం. అర్థమైందమ్మా? ఎస్ సార్. Similarly, we can prove that. ఏం ప్రూవ్ చేయొచ్చు, b ఇంటూ సైన్ సి మైనస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1/2r అండ్ b అయిపోయింది సి ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1/2r. సో 3 ఈక్వల్ అని రాసేద్దాం. దేర్ఫోర్ ఏ సైన్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు బి సైన్ సి మైనస్ ఏ బై సి మైనస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు సి సైన్ ఏ మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1/2r. ఏమండి అయితే ఇది రాయిపోయిన పర్లేదు అంతే. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. తర్వాత క్వశ్చన్ కూడా ఇంతకు ముందు చేసినట్టు ఏ క్యూబ్ అని చెప్పి చేసాం కదా సమం, అదే విధంగా చేయాలి. 4th క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ఏమంటున్నాడు, సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ సైన్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి అమ్మా ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ సిగ్మా ఏ స్క్వేర్ లో ఏ ఒక పక్క ఒక ఏం తీసుకుని ఇంకో ఏని ఏ ఇంటూ ఏ కింద రాస్తాను, సైన్ బి మైనస్ సి అంటాను బై సైన్ బి ప్లస్ సైన్ సి అంటాను అన్న. దట్ ఈక్వల్ టు సిగ్మా ఒక ఏని ఆ పక్కన పెట్టి ఒక ఏ బదులు ఏం రాసుకోవచ్చు, 2r సైన్ ఏ రాసుకోవచ్చు అన్న. Yes, sir. సైన్ బి ప్లస్ సైన్ సి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2r బయటకు పంపించేస్తాను. సైన్ ఏని ఎలా రాస్తానంటే 180 మైనస్ బి ప్లస్ ఏ అని రాసుకోవచ్చు అని. సిగ్మా మొత్తం అంతటికి అప్లై అవ్వాలమ్మా. దట్ ఈక్వల్ టు 2r ఇంటూ సిగ్మా ఏ సైన్ ఏ ఇంటూ సైన్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి. That equal to 2r in triangle ABC. A plus B plus C equal to 180. A equal to 180 minus B plus C. That equal to 2r into sigma. A into sin A into sin 180 minus B plus C. Into sin b minus c by sin b plus sin c అమ్మ. టూ ఆర్ ఇంటూ సిగ్మా ఏ ఇంటూ ఇదేం రాయొచ్చు, sin b plus c అని రాయొచ్చు, ఇంటూ sin b minus c sin b plus sin c. 2r ఇంటూ సిగ్మా ఇది ఏం రాయొచ్చు మనం, ఏ ఇంటూ సైన్ బి ప్లస్ ఇంటూ సైన్ బి మైనస్ సి అంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి కదా. మీరు కూడా చెప్తా ఉండాలి ఫార్ములాలు, చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చేస్తుంది గురు చూడండి ఇక్కడ 180 మైనస్ బి ప్లస్ సి అని రాశానమ్మా, సైన్ బి మైనస్ సి అమ్మా, సైన్ బి ప్లస్ సి అవుతుంది. ఇది సైన్ బి ప్లస్ ఇంటూ సైన్ బి మైనస్ సి అంటే సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అమ్మా. ఇదేమో ఏ స్క్వేర్ మైనస్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాస్తే సైన్ బి ప్లస్ సైన్ సి ఇంటూ సైన్ బి మైనస్ సైన్ సి అవుతుంది బై సైన్ బి ప్లస్ సైన్ సి అవుతుంది. సైన్ బి ప్లస్ సైన్ సి సైన్ బి ప్లస్ సైన్ సి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇక్కడ మనకి ఏముంటుంది, ఈ 2r లోపల తీసుకొచ్చేస్తే 2r ను కొట్టలేదు, నేను దీన్నే కొట్టేశాను అంతే. 2r బాగానే ఉంది, 2r కూడా లోపల తీసుకొస్తే సైన్ బి మైనస్ సైన్ సి అవుతుంది. అప్పుడు అక్కడ 2r లోపల పంపిస్తే 2r సైన్ బి మైనస్ 2r సైన్ సి అవుతుందమ్మా. 2r సైన్ బి అంటే సైన్ రూల్ ప్రకారం ఏం రాసుకోవచ్చు, స్మాల్ బి రాసుకోవచ్చు. 2r సైన్ సి అంటే స్మాల్ సి రాసుకోవచ్చు. సిగ్మా నోటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందు ఏ వచ్చింది కాబట్టి బీసీ బి మైనస్ సి, తర్వాత బి వస్తే సిఏ సి మైనస్ ఏ, సి వస్తే ఏబి ఏ మైనస్ బి, మల్టిప్లై చేస్తే ఏబి మైనస్ ఏసీ ప్లస్ బీసీ మైనస్ బిఏ ప్లస్ సిఏ మైనస్ సిబి, అది బీసీ. మొత్తం క్యాన్సిల్ చేస్తే బీసీ బీసీ ఏబి ఏబి సిఏ సిఏ క్యాన్సిల్ అయిపోతే
మనకు 0 వస్తుందమ్మా. therefore sigma a square sin b minus c by sin b plus sin c equal to 0 అంతే. ఫిఫ్త్ సమ్ చూడండి. a by bc plus cos a by a అని చెప్పి తీసుకుంటాను. ఒకటే తీసుకుంటాను. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ అని మిగిలిన రాసేస్తాను. అదొక ఇంతకు ముందు చేసినట్టు చూడండి. a by bc ప్లస్ cos a by a a by bc ప్లస్ cos a ని కొసైన్ రూల్ ప్రకారం ఏ రాయొచ్చు? హేమంత్ చెప్తాడు. ఎవరు చెప్పదు? హేమంత్. సార్ cos a అంటే ఏ రాయొచ్చు? a square b square is equal to c square plus a square minus 2ca cos b. ఓయ్ నేను అడిగేది cos a ని ఎలా రాయొచ్చు? ఏదో చెప్తాడు. b square plus c square minus a square by 2bc. చూసావా హేమంత్? లేదు సార్. వెరీ గుడ్. సరే cos a ని మనం ఎలా రాయొచ్చు అంటే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc బై a. ఇది డినామినేటర్లోకి వచ్చేస్తే a బై bc ప్లస్ చూసుకోండమ్మా, గీత మెయిన్ ఇంపార్టెంట్ లైన్ చూసుకోండి. b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2abc అవుతుందమ్మా. ఇప్పుడు ఈ రెండుకి ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 2abc అనే. ఇది ఏమవుతుందమ్మా అప్పుడు? 2a స్క్వేర్ అనే. ఇక్కడ ఆల్రెడీ బీసీ ఉంది, 2a లేదు. 2a ఇంటూ a అంటే 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అంటే ఇప్పుడు ఇక్కడ 2a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే a స్క్వేరేగా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 2abc అంతే. Similarly, we can prove that. A అయిపోయింది. b by ca equal to ca plus cos b by b equal to a square plus b square plus c square by 2abc. అలాగే and c by ab plus cos c by c equal to a square plus b square plus c square by 2abc. Therefore, a by bc plus cos a by a plus b by ca cos b by b plus equal to cos b by b equal to c by ab plus cos c by c. ఏమండి అంతే. తర్వాత ప్రూవ్ దట్ 1 ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ సి బై 1 ప్లస్ కాస్ ఏ మైనస్ సి ఇంటూ కాస్ బి అని చెప్పి ప్రూవ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమని చూద్దాం. 6th వన్ అన్న 1 ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ సి by 1 plus cos a minus c into cos b equal to a square plus b square by a square plus c square అన్నారమ్మా. చూడండి ఇప్పుడు ఫస్ట్ cos a minus b అంటే ఏం రాసుకోవచ్చమ్మా? cos a cos b plus sin a sin. cos a cos b plus sin a sin b. అయితే ఇక్కడ అయితే పని చేద్దాం.
ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 కాబట్టి సిని ఏం రాసుకోవచ్చు? 180 180 minus minus a plus b. ఏం రాసుకోవచ్చు? 180 minus of a 180 plus minus c. a plus c. అలా రాద్దాం, అది బెస్ట్. ఇక్కడ ఆల్రెడీ ఏమైనా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి వస్తే ఫార్ములా అవుతుంది మనకి. దట్ ఈక్వల్ టు ఈ పక్కన ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం 1 ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ 180 మైనస్ ఏ ప్లస్ బి అన్న బై 1 ప్లస్ కాస్ ఏ మైనస్ సి ఇంటూ కాస్ 180 మైనస్ ఏ ప్లస్ సి. చూడమ్మా ఇది ఏమవుతుందమ్మా? cos a minus b Minus cos a plus b. వెరీ గుడ్. అంటే ఇది ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇంటూ దట్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ప్లస్ బి. అర్థమవుతాం ఇంకో స్టెప్ అయినా మరి ఇంకో స్టెప్ అయినా మరి అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఇదేమవుద్దో చెప్పండి అమ్మా దాని ప్రకారం. Minus cos a plus c. 1 మైనస్ కాస్ ఏ మైనస్ సి ఇంటూ కాస్ ఏ ప్లస్ సి ఏమా ఈక్వల్ టు 1 మైనస్ సార్ చెప్పండి. ఫస్ట్ స్టెప్ లో మైనస్ ఎందుకు వచ్చింది సార్? 1 మరి కాస్ మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా కదా. మైనస్ కాస్ థీటా సార్. కాస్ మైనస్ థీటా అంటే అయ్యో అలా ఓకే కాదు. సార్. ఓకే సార్. కాస్ 180 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా, మైనస్ ముందుకు రావాలి. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ కదా. ఓకే సార్. ఆ మైనస్ లోపల నుంచి చేద్దాం అది. సరే, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. Cos square b minus sin square a. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. తర్వాత ఇది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ సి. ఓకేనా? తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తాం అనుకోండి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని వస్తుంది. తర్వాత ప్లస్ సైన్ స్క్వేర్ బి అమ్మాయి బై ఎస్ సార్. ఇదేమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఎంత? సైన్ స్క్వేర్ ఏ సార్. ప్లస్ సైన్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఏమా నెక్స్ట్ ఇది సైన్ ఏని సైన్ రూల్ ప్రకారం ఏం రాయొచ్చు? a/2r హోల్ స్క్వేర్. ఇది b/2r హోల్ స్క్వేర్. ఇది a/2r హోల్ స్క్వేర్. c/2r హోల్ స్క్వేర్. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే a స్క్వేర్ బై 4r స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 4r స్క్వేర్ బై a స్క్వేర్ బై 4r స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై 4r స్క్వేర్. ఏమండి ఇప్పుడు ఎల్సిఎం న్యూమరేటర్లో ఏమవుతుంది? 4r స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. డినామినేటర్లో కూడా 4r స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. 4r స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కొద్దిగా చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అమ్మా. 7th క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. 7th క్వశ్చన్ చూడండి.